వెల్కమ్ టు మై ఛానల్. దీనికన్నా ముందు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఒక ఫంక్షన్ గురించి డిస్కస్ చేసింటిమి. అండ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ వచ్చేసి మనకి సమ్ ఫంక్షన్ని టోటల్ చేసుకునే దానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా సమ్ సబ్ట్రాక్షన్స్ చేసుకోవచ్చు, నెగటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, ఇండివిజువల్ నంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రేంజ్ ప్లస్ ఇండివిజువల్ నంబర్స్ని కూడా మనం యాడ్ చేసుకునే దానికి ఉపయోగిస్తాం. ఈరోజు వీడియోలో మనము ఇంకొక ఫంక్షన్, పవర్ఫుల్ ఫంక్షన్ని నేర్చుకుందాం దాని గురించి. అండ్ ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్. సో వీడియోలో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రకారంగా సమ్ ఫంక్షన్కి సంబంధించిన సింటాక్స్ వచ్చేసి ఈక్వల్స్ సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ ద రెఫరెన్స్ డాటా. ఏ డాటానైతే వెతకాలనుకున్నామో దట్ ఈస్ కాల్డ్ రేంజ్, కమా క్రిటీరియా ఆర్ కండిషన్, ఏ వాల్యూస్ని అయితే మనం వెతకాలనుకుంటున్నామో లేదా దేనికైతే మనం టోటల్ చేయాలనుకుంటున్నామో దట్ పర్టికులర్ కండిషన్, కామా దాని తర్వాత వచ్చేసి మనకి ఏ కాలంని సమ్ చేయాలా దానికి సంబంధించిన రేంజ్. సో ఈ విధంగా మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ సింటాక్స్ ఉంటుంది. ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్, కామా క్రిటీరియా, కామా సమ్ ఆఫ్ రేంజ్. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రకారంగా సమ్ స్టూడెంట్స్కి సంబంధించిన వాల్యూస్, నేమ్స్ విత్ క్లాసెస్, నెక్స్ట్ ఫీజెస్ గురించి మనం ఇక్కడ ఎంటర్ చేసినాం శాంపుల్ డేటా. సో నేమ్స్లో ఏబీసీ ఉన్నాయి. ఇప్పుడు దీని రైట్ సైడ్ టేబుల్ని మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ఏం కావాలంటే ఫీజ్ కలెక్టెడ్ క్లాస్ వైజ్, అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, 5 క్లాసెస్. ఈ 5 క్లాసెస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఫీజెస్ కట్టినారు. ఆ ఫీజెస్లో 6th క్లాసు ఎంతమంది, దట్ ఈజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పేడ్ ఫీజ్. అదేవిధంగా 7th క్లాస్లో ఎంతమంది పే చేసినారు లేదా టోటల్ ఎంత, 8th క్లాసు టోటల్ ఫీజెస్ ఎన్ని కలెక్ట్ అయినాయి, 9th క్లాస్ ఎన్ని, అండ్ నెక్స్ట్ దాని తర్వాత 10th క్లాస్ ఎన్ని, అది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ టేబుల్ వచ్చేసి మనకి ఫీజ్ పేడ్ బై ఈచ్ స్టూడెంట్, ఒక్కొక్క స్టూడెంట్ ఎంతెంత ఫీజు పే చేసినారు లేదా చేసినాడు అనేది మనం టోటల్ చేయాలి. సో దీనికోసం మనము ఇప్పుడు వీడియో మొదలు పెడదాం. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ వచ్చేసి యాజ్ పర్ డిస్కషన్ ఈక్వల్స్ సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ ఏముంది మనకు రేంజ్ వచ్చేసి మనము దేన్ని వెతుకుతున్నామంటే ఇక్కడ క్లాస్ని వెతుకుతున్నాం. సో దేర్ బై ఈ క్లాస్ కాలంని మీరు సెలెక్ట్ చేసేసుకోండి, ఓకేనా. మళ్ళా కామా అక్కడ ఏ వాల్యూని మనం చెక్ చేయాలా, 6th క్లాస్ ఉండేది ఏ క్లాస్లో ఎవరికైతే 6th క్లాస్ అయితే ఉందో అది మాత్రం మనకు కావాలా. సో దేర్ ఇక్కడ కండిషన్ 6th క్లాస్ పైన క్లిక్ చేసినాం, కామా ఓకే. D6 నుంచి D14 వరకు ఉన్న సెల్స్లో మనకి ఏముంది ఇక్కడ రేంజ్, G6లో ద కండిషన్ ఆర్ ద క్రిటీరియా. ఇప్పుడు ఏ కాలమ్స్ని టోటల్ కావాలా మనకి, ఫీజ్ కాలం ఈజ్ నథింగ్ బట్ మనకి ఫ్రమ్ E3 నుంచి ఇట్ ఈస్ E14. సో బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్కి ప్రెస్ చేస్తాం. సో మనకు వచ్చిన రిజల్ట్ వచ్చేసి 20,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 6th క్లాసు ఈ వాల్యూ 1, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి 6th క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి ఉంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వాల్యూ. సో టోటల్ 10,000 ప్లస్ 10,000 వచ్చేసి మనకు 20,000 వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా వీటిని మీరు డ్రాగ్ చేసినారు అనుకోండి, సో మనకి రిజల్ట్స్ వచ్చేసి వేరియేషన్స్ వస్తాయి, రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. వై మీన్స్ ఇక్కడ వచ్చేసి మనము కాలమ్స్ని లాక్ చేయాలన్నప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ ఫార్ములాలో D6 కన్నా ముందు $6 అని టైప్ చేయాలి. అదేవిధంగా $14 అని టైప్ చేయాలి. నెక్స్ట్ G6ని అట్లే వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ E6 రో నంబర్ ఎదురుగా వచ్చేసి జస్ట్ ఎంటర్ $. నెక్స్ట్ E14 కన్నా ముందు ఏం ఎంటర్ చేస్తారు, $. సో ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేయండి. సో సేమ్ రిజల్ట్ వస్తుంది, కానీ వైల్ డ్రాగ్ చేసినప్పుడు ద రిజల్ట్స్ వచ్చేసి ఎఫెక్ట్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 146, ఇక్కడ 146 అనేది మనకు 2 రిజల్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమంటే ఫీజ్ పేడ్ బై ఈచ్ స్టూడెంట్, ఒక్కొక్క స్టూడెంట్ ఫీజు ఎంత కట్టినారు అనేది కావాలి. సో దేనిపై మనం ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములాని ఉపయోగించుకుంటాం, కానీ ఇక్కడ వచ్చేసి రేంజ్ మారిపోతుంది, సమ్ రేంజ్ మాత్రం అదే ఉంటుంది. సో మళ్ళీ ఇంకొకసారి ఇది ఏ విధంగా వాడాలి మనం అంటే ఈక్వల్స్
సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు రేంజ్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ పైన రేంజ్ తీసుకుంటాం, కామా కండిషన్ ఏమి ఇక్కడ మనం రాసినాం, ఇక్కడ జే కాలంలో ఇట్ ఈస్ నథింగ్ బట్ J6, కామా టోటల్ చేయాల్సిన కాలమ్స్ వచ్చేసి ద లాస్ట్ కాలం అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫీజ్ కాలం, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు ఏబిసి అనే క్యాండిడేట్ టోటల్ ఫీజు ఎంత కట్టినాడు మనకంటే 20,000 రూపీస్ కట్టినాడు. సార్ చూస్తారా ఇక్కడ మీరు దట్ ఈజ్ మనకున్న రెఫరెన్స్లో మీరు గమనిస్తే ఇక్కడ ఏబిసి 10,000, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఏబిసి ఇక్కడ కూడా ఏముంది మనకి 10,000 అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 + 10 ఇట్ ఈస్ నథింగ్ బట్ 20,000 రూపీస్ మనకు వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు డ్రాగ్ చేయాలన్నప్పుడు దీనికన్నా ముందు చెప్పిన ప్రకారంగా ఇక్కడ మనం సి తర్వాత వచ్చేసి డాలర్ సింబల్ ఎంటర్ చేయాలి, $6, అదేవిధంగా $14, J6 మనకు మారాలి కాబట్టి దాన్ని అట్లే వదిలేస్తాం, వేరాజ్ $6, నెక్స్ట్ అదేవిధంగా $14. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, డ్రాగ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు టోటల్స్ చూసుకోవచ్చు. టోటల్ ఫీజ్ కలెక్టెడ్ దాంట్లో 1,46,000 ఉంది. ఫీజ్ కలెక్టెడ్ క్లాస్ వైజ్లో కూడా మనకు 1,40,000 అండ్ నెక్స్ట్ ఫీజ్ పేడ్ బై ఈచ్ స్టూడెంట్ 1,40,000. ఈ విధంగా మనం సింపుల్ చూపించినాం. సో దిస్ క్యాన్ బి అప్లైడ్ టు ఎనీ రేంజ్ ఆఫ్ డేటా. ఇదే ప్రొసీజర్ని మీరు ఫాలో చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రూపీ సింబల్ని యాడ్ చేయాలన్నప్పుడు డేటాని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్లో నంబర్ అనే ఫార్మాట్లో ఉన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి కరెన్సీ, దీనిపైన క్లిక్ చేయండి. సో దేర్ బై మనకి రూపీ సింబల్ వచ్చేసి యాడ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ప్రతిదాన్ని చేసేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? సో ఈరోజు సమ్ ఇఫ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఈక్వల్ సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్ కామా క్రిటీరియా కామా సమ్ ఆఫ్ రేంజ్, లేదా ఎక్కడున్న డాటాని మనం రేంజ్ సమ్ చేయాలనుకుంటున్నాం అది ఇవ్వాలా. సో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.